నిన్నటి దినం అనంతపురం బార్ అసోసియేషన్కు చెందినటువంటి సీనియర్ న్యాయవాది అయిన బివి శేషాద్రి గారిని 3 టౌన్ సిఐ గారు సివిల్ డిస్ప్యూట్ విషయంలో స్టేషన్కు పిలిపించి ఆయన మీద మానసిక ఒత్తిడి తేవడం వల్ల ఆయన స్టేషన్లోనే చనిపోవడం జరిగింది. ఆ సంఘటనకు నిరసనగా సంఘీభావం తెలుపుతూ ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘీభావ సభ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క వృత్తి పనులు చేసుకునే వాళ్ళకందరికీ సంఘాలు ఉన్నాయి. అలాగే డాక్టర్లకు కూడా వాళ్ళకు సెక్యూరిటీగా ఒక యాక్ట్ అనేది ఉంది. అడ్వకేట్స్కి కూడా సెక్యూరిటీగా ఒక యాక్ట్ అనేది ఉండాలి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి అవసరం అని చెప్పి మా యొక్క డిమాండ్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులను పరిగణనలోకి తీసుకొని వాళ్ళ వృత్తిలో భాగంగా ఏదైతే స్టేషన్ల దగ్గరికి పిలిపించడం, సివిల్ డిస్ప్యూట్లలో కూడా పోలీసు వారు వాళ్ళను అసభ్య పదజాలంతో దూషించడం అనేది చాలా అమానుషమైన సంఘటన. ఈ విధంగా రిపీట్ కాకుండా ఉండడం కోసమని ఈ డిమాండ్ అనేది చాలా రోజుల నుంచి ఉన్నది. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి అంటూ ఉండాలి లాయర్లకు అని చెప్పి చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. అడపా దడపా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏదో ఒక సంఘటన, ఏదో ఒక దాడి న్యాయవాదుల మీద జరుగుతూనే ఉంది. కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ సభను విరమిస్తున్నాం. ఈ యొక్క సభలో సమావేశం అయినది మనందరికీ తెలిసిన విషయమే. సో అది అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క సీనియర్ న్యాయవాది శేషాద్రి రెడ్డి అక్కడ చనిపోవడం జరిగింది. సో అక్కడ ఈ యొక్క సిఐ చేసినటువంటి వ్యాఖ్యలు వాటి వల్ల ఆయన చిత్రహింసలకు గురై అక్కడ చనిపోవడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచో మనకు మొన్న సిద్దిపేటలో, తర్వాత నిన్న చెన్నైలో, తర్వాత ఈరోజు అనంతపురంలో, సో ఈ విధంగా ప్రతి చోట కూడా న్యాయవాదుల మీద ఈ యొక్క అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ విధంగా జెంట్స్ న్యాయవాదుల మీదే అటువంటి అఘాయిత్యాలు అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటే లేడీ న్యాయవాదులమైన మేము ఏ విధంగా మేము ఎదుర్కోవాలి? ఇవన్నీ కూడా మేము మా రాబోయే తరాల వారికి కూడా ఇవన్నీ కూడా జరగకుండా ఈ యొక్క న్యాయవాదుల పరిరక్షణ చట్టము తీసుకొని రావాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. వాయిస్ ऐसा देते हैं